జై గురుదత్త. దత్తవందలకు సాదర స్వాగతం. ఈరోజు ఒక సోదరుడు ఒక చక్కటి ప్రశ్న వేశాడు. స్వామి, పూర్వకాలంలో మరుగు మందు అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందా? ఎవరైనా పెట్టేవాళ్ళు అంటే పెడుతున్నారా లేదా? అంటే అది నిజంగానే ఉందా లేదంటే అది అపోహన అని అడిగారు. చక్కటి ప్రశ్న స్వామి. కానీ ఇవాళ రేపట్ల చాలా మంది కూడా ఏ విధంగా పెడుతున్నారని ఉంది, అది ఖచ్చితంగా ఉన్నదని చెప్తాను. ఎందుకంటే నా దృష్టికి రావడం జరిగింది. మనం దానికి ఏ విధంగా తీసేయాలో అదే విధంగా తీయించడం కూడా జరిగింది. చాలా వరకు అది నిజమే ఉన్నది. అంటే ఏ విధంగా పెడతారు అంటే, తల్లి కొడుకు మాట వినకపోయినా సరే, లేదంటే భార్యని వదిలేసి ఇంకొక అన్య స్త్రీతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ స్త్రీని వదిలేసి భార్య దగ్గరికి రావడానికి పెట్టడం కానీ, లేదంటే భార్య మాట జవదాటకుండా ఉండడానికి కూడా చాలా మంది ఇలాంటివన్నీ పెడుతుంటారు. అంటే మనకి ఇవన్నీ కూడా ఈ ఈ 6 నెలల సంవత్సరం నుంచే వస్తున్నాయి తల్లి. అంతకుముందు ఉండేవి కానీ ఎక్కడో అరకో పరకో కానీ మనకు అంతగా తెలిసేవి కాదు. కానీ ఈ 6 నెలల సంవత్సరం నుంచి కూడా మనం చాలా చూడడం జరుగుతుంది. ఇది తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ దానికి ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనకు ఆకలి కాదు, సమయానికి ఆకలి కాదు, కీళ్ళ నొప్పులు ఉంటాయి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ, అశాంతి, మంచిగానే పడుకుంటాం కానీ నిద్రలో ఉలిక్కి పడడం కానీ, ఇంకో విధంగా విపరీతంగా కడుపులో విపరీతంగా అవ్వడం కానీ, లేదంటే ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి ఆలోచించడం కానీ చేస్తుంటాను చూసారా. అంటే స్వామి, మేము ప్రేమలో ఉంటే కూడా ఇదే విధంగా జరుగుతుందంటే, అయ్యా నేను ప్రేమ గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు, ఇది జరిగిన విషయం ఇది. కాబట్టి అదేంటి స్వామి అన్ని మీరే చెప్తున్నారు ఏంటి అంటే, మళ్ళీ తర్వాత దీన్ని ఒక విధం నుంచి ఇంకో విధాన్ని తీసుకుపోకూడదు. ఇది అంటే మనం ఇది దేని గురించి చెప్తున్నాము, ఆ యొక్క విధానంలోనే ఉండాలి. కానీ వేరే విధంగా కొద్దిగా విమర్శించే వాళ్ళు చాలా మంది అయ్యారు తల్లి. ఆ విమర్శ రాకూడదు అని ముందే చెప్పడం నా జాగ్రత్త. అది మరుగుమంది ఉన్నప్పుడు ఆకలి కాదు, నిద్ర పట్టదు, పడుకున్నా సరే తొందరగా లేచి కూర్చుంటారు, ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, మరియు కీళ్ళ నొప్పులు కానీ, వీపులో నడువు నొప్పి కానీ, లేదంటే ఈ జాయింట్ నొప్పులు కానీ, ఇంకా వేరే విధంగా విపరీతంగా అవ్వడం కానీ, ఎవరు ఏం చెప్పినా కానీ చిరాకు పడ్డం కానీ అలా జరుగుతుంది తల్లి. అది కొద్దిగా జరగకుండా చూసుకోండి. జై గురుదత్త.